महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అలాగే రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మంచి ప్లెజెంట్నెస్ని తప్పకుండా అంతవరకు శుక్రుడి యొక్క సంచారం వల్ల అష్టమ శని నడుస్తున్నా కూడా కొంచెం ప్లెజెంట్నెస్ ఏదో మైండ్లో ఉండడానికి, కొంచెం కాన్ఫిడెంటల్గా ఏదో కొంచెం నవ్వుతున్నానులే అన్నట్టు ఉండడానికి శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. అలాగే ద్వితీయంలో బుధుడు, రవి కూడా ద్వితీయంలో ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ అంత దానికి సంబంధించి రాబట్టడానికి, సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు. ఆ రాబడికి ద్వితీయంలో బుధుడు ఉపయోగపడుతున్నాడు. అలాగే ఇక్కడ తృతీయంలో కుజుడి యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. పరాక్రమ స్థానంలో కుజుడు చాలా బాగా వెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. జనరల్గా ఇచ్చిన వర్క్ని, ఇచ్చిన టాస్క్ని అష్టమ శని నడుస్తున్నా చాలా వరకు మంచి కాన్ఫిడెన్స్గా మీరు రాబట్టే ఆస్కారాలు ఉన్నాయి. లాభంలో గురుడి యొక్క సంచారం కూడా చాలా వరకు మీకు మంచి ఫేవరబుల్గా ఉంది. ఇక్కడ ఉదాహరణ అష్టమ శని నడుస్తున్నా ఎన్ని నెగిటివ్స్ ఉన్నా అంటే ఈ వారం కొద్ది గొప్ప 2-3 గ్రహాలు అనుకూలత ఉంది సింహరాశికి. గత వారం పై వారం లేనప్పుడు కూడా గురుడే ఈ రాశి వాళ్ళని ఆదుకుంటూ వస్తున్నాడు. సో ఈ రాశి వాళ్ళకి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చతుర్థం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే తృతీయంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంటాం. సో చాలా వరకు కొంచెం ఎమోషన్గా ఈ వర్క్ని ఎలా అయినా అవగొట్టాలి అనే ఒక రకమైన ఎమోషన్తో వర్క్ చేయడం అనేది వారం ప్రారంభం మనకు అనిపిస్తూ ఉంది. సోమ మంగళవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి గురుడు చక్కగా రాశిని చూసుకుంటున్నాడు. సంతానం గురించో, ఇన్వెస్ట్మెంట్లో వచ్చే లాభాలు, కొద్దో గొప్ప కొంచెం వ్యాపారంలో ఏదన్నా రూపాయి లాభం ఉందా అనుకునే విషయంలో కొంత పాజిటివ్నెస్ అనేది గురుడి వల్ల నడుస్తూ ఉంది. బుధ, గురు, శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ 6, 7 స్థానాల్లో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో ఈ సింహరాశి వారికి మేజర్గా షష్టమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆ రాశికి అధిపతి అయిన శని కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అవసరం లేని చోట్ల లోన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పాలవుతారు. సప్తమంలో రాహు యొక్క సంచారం, అలాగే అష్టమ శని కూడా నడుస్తుండటం, మ్యాచెస్ చూసుకునే విషయంలోనూ, వెతుక్కునే విషయంలోనూ, ఫైనలైజ్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యాపార సంబంధిత వ్యవహారాల కోసం కూడా మనం అంత కష్టపడి పనిచేసిన ప్రకృతి కాలం కూడా కలిసి రావాలిగా అన్నట్టుగా కొన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే
శనికి రవికి మళ్ళీ సమసప్తమం జరుగుతోంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఇక్కడ. సో దీనివల్ల అనవసరంగా ఫ్యామిలీలో మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య కానీ, ఫైనాన్షియల్గా మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కానీ వెరీ క్లోజ్ రిలేషన్స్ వ్యవహారాల్లోనే చాలా దగ్గర వాళ్ళతోనే, మీ రిలేటివ్స్లో అయినా ఫ్రెండ్స్తో అయినా చాలా వరకు ఫైనాన్షియల్ విషయాల్లో అనవసరమైన విభేదాలు అనేవి తలెత్తే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ శని రవుల సమసప్తమంలో జరుగుతుంది, జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి నేను అష్టమ శనికి నీలాంజన సమావాసం చదువుకుంటూ, శనికి నవగ్రహశాంతి మంత్రం చదువుకుంటూ ఉండడం మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే ద్వితీయంలో రవి కూడా ఉన్నారు. మెయిన్ ద్వితీయంలో రవి ఉన్నారు, జపాకుసుమ సంకాసం వాక్ స్థానంలోనే రవి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ ద్వితీయ స్థానంలో ఉన్న రవికి మీరు ఎంత చేసుకుంటే వాక్ స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం అంత మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.